కౌశిక్ గారు, ఒకటి సరే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అనేది వాళ్ళ పార్టీకి సంబంధించి ఎన్నికలకి ఎలా సంసిద్ధం కావాలి, అది యుద్ధ రీతిలో వెళ్ళాలా, కొంత సమన్వయపరుచుకుంటూ వెళ్ళాలా, ఇదంతా ఒక చర్చ. సరే, అందరికీ తెలుసున్నాయనే, మనందరికీ రామచంద్రరావు చాలా సౌమ్యుడు, ఆయన ఎక్కడ వివాదాలు కానీ విభేదాలు కానీ పెద్దగా లేని నాయకుడు. సరే, ఎట్లా చేసుకుంటాడు ఏంటనేది పక్కన పెడితే, ఏమిటి వాళ్ళు మీ పార్టీ ఎందుకు వెంటనే బీసీలకు అన్యాయం జరిగిపోతుంది బీజేపీలో అని ఒక అవుట్క్రై అనాలా, దాన్ని ఏమన్నా పొన్నం ప్రభాకరే మాట్లాడారు. అలాగే అండర్స్టాండింగ్ పాలిటిక్స్ అని కూడా అంటున్నారు. బీజేపీ బీఆర్ఎస్ మధ్య అండర్స్టాండింగ్ పాలిటిక్స్ అనేది, ఆ రెండు చెప్తారా ఏమిటి ఎందుకనేది? సార్, ఇక్కడ భారతీయ జనతా పార్టీ మీరు చూడండి, అన్నాడీఎంకే తమిళనాడులో అన్నాడీఎంకే తోటి భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకునేటప్పుడు అన్నాడీఎంకే 3 కండిషన్లు పెట్టింది. ఒకటి, అన్నమలై గారు రాష్ట్ర అధ్యక్షుడు తొలగించారు, రాజ్యసభ ఇవ్వలేదు, మీరు సూచించిన నాగేంద్ర గారిని పెట్టుకోవాలి. నాగేంద్ర గారు గతంలో ఏడీఎంకేలు ఉన్నారు, వాళ్ళని పెట్టిరు. అక్కడ సేమ్ అదే స్టైల్లో తెలంగాణలో కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించి కేసీఆర్ గారు ఎంపీ ఎలక్షన్ల ముందే ఎమ్మెల్యే ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ సహకరించింది, ఎంపీ ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ సహకరించింది. కాబట్టి 37% వచ్చిన బీఆర్ఎస్ పార్టీ 17% పరిమితమైంది. ఏనాడు బీఆర్ఎస్ పార్టీ 2005లో 5 ఎంపీలు, 2009లో 2, 2014లో 11 మంది, 2019లో 9 మంది, ఈ రోజు గుండు 0, 7 స్థానాలు థర్డ్ పోయిన పరిస్థితి, 2 స్థానాలు మాత్రమే సెకండ్ వచ్చిన పరిస్థితి. అదే కాకుండా భారతీయ జనతా పార్టీ మహబూబ్నగర్ లోకల్ బాడీలో పోటీ చేయకపోవడం తోటి అక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్స్ సంబంధించి 3 పార్టీలు పోటీ పడ్డాయి, అక్కడ కాంగ్రెస్ పార్టీ తీర్మానం వలన గెలిచిన పరిస్థితి. కరీంనగర్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీ పోటీ చేసింది, బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయకపోవడంతో అక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన పరిస్థితి. కాబట్టి ఇక్కడ లోపాయికారికి ఒప్పందం చేసుకొని వచ్చే ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ కలిసి పోటీ చేస్తా ఉన్నాయి. కేసీఆర్ గారు సూచించిన వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి భారతీయ జనతా అధ్యక్షుడు అవుతారని చెప్పి చాలా తెలంగాణ సమాజంతో భావించారు. అదే జరిగింది. ఇప్పుడు వాళ్ళు ఏమైనా ఎలక్షన్ అన్నారు, ఎలక్షన్ జరగలేదు, ఓన్లీ సెలక్షన్ మాత్రం జరిగింది. మేము నామినేషన్ వేస్తానికి పోతే అడ్డుకున్నారు, నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎదురు అదే విధంగా భయపెట్టిరని చెప్పి ఏకంగా రాజాసింగ్ గారే మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం రావాలని కోరుకునే వాళ్ళు చాలా తక్కువ అవుతారు, కేసీఆర్ గారు ఉండాలని కోరుకున్న వాళ్ళు ఎక్కువ అవుతారని చాలా మంది అనుకుంటారని చెప్పేసి రాజాసింగ్ గారే చాలా స్పష్టంగా మాట్లాడారు. సరే, మీరు అన్న వాదనే కాసేపు కరెక్ట్ అనుకుంటే, తెలంగాణలో బీజేపీ కేసీఆర్ కోసం రాజకీయం చేస్తుందా? అంటే ఆ పార్టీని చంపేసుకుని సూసైడల్ పాలిటిక్స్ చేస్తుందా ఇవాళ? సార్, దేశంలో భారతీయ జనతా పార్టీ ఉండాలి, రాష్ట్రంలో ఎవరున్నా మాకు అభ్యంతరం లేదనేది నరేంద్ర మోడీ, అమిత్ షా గారు, వారికి తెలంగాణ రాష్ట్రంలో కిషన్ రెడ్డి గారు, ఈ ముగ్గురు వాదన ఒకటి, కేసీఆర్ గారు ఒకటి, వీళ్ళంతా కలిసి డైరెక్షన్ నడుస్తుంటారు. తెలంగాణ రాష్ట్రం మిగతా వాళ్ళ ఒపీనియన్ కానీ ఇంకోటి కానీ తీసుకునేది ఉండదు. వాళ్ళు ఇక్కడ కేసీఆర్ గారు కావచ్చు, కిషన్ రెడ్డి గారు కేంద్రంతో మాట్లాడి ఒక డైరెక్షన్ తీసుకుంటే ఆ డైరెక్షన్ తెలంగాణ రాష్ట్రం ఇంప్లిమెంట్ అవుతా ఉంది కదా. మరి మీరు ప్రజాస్వామ్యబద్ధంగా తెలంగాణ రాష్ట్రంలో అధ్యక్షుడిని మీరు ఏం చెప్పారు, ఎలక్షన్ ద్వారా ఎన్నుకుంటారు. నామినేషన్ పోయిన రాజాసింగ్ గారు సపోర్ట్ చేసిన వాళ్ళని మీరు భయపెట్టి వాళ్ళకి అదేవిధంగా వాళ్ళకి సపోర్ట్ చేయకుండా చేసిరని చెప్పి రాజాసింగ్ గారు మాట్లాడారు. మరి ఇది ఎలక్షన్ ద్వారా ఎన్నుకోలే కదా. అదే కాకుండా ఎలక్షన్లో 2023 ఎలక్షన్ల ముందు బీసీని ముఖ్యమంత్రి చేస్తున్న భారతీయ జనతా పార్టీ బీజేపీ నేత మహేష్ రెడ్డి గారు చేశారు. మరి బీసీని గెలవలేదు, బీజేపీ నేత చేయలేదు అర్థం ఉంది. రాజాసింగ్ గారు గెలుచున్నారు, సీనియర్ శాసనసభ్యులు, పాయలశంకర్ గారు గెలిచినారు, వారు చేయలేదు. సరే, రాష్ట్ర అధ్యక్షులు చేస్తారని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అదే కాకుండా ఇక్కడ సంజయ్ గారు కేంద్ర మంత్రి ఉంటే అరవింద్ గారు గెలుచున్నారు, రాజేంద్ర గారు గెలిచిన ఎంపీగా, ఎమ్మెల్యేల పాయలశంకర్ గారు, రాజాసింగ్ గారు, నలుగురిలో ఎవరన్నా వాళ్ళు అవుతారు అనుకున్నారు. లేదు, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ గారు అవుతారు అనుకున్నారు. లక్ష్మణ్ గారు లేదు, రాజాసింగ్ గారు లేరు, రాజేంద్ర గారు లేరు, అరవింద్ గారు లేరు. అంటే చాలా స్పష్టంగా కేసీఆర్ గారు ఎవరైతే సూచిస్తారో కిషన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు మాట్లాడుకొని కేంద్రంతో నరేంద్ర మోడీ, అమిత్ గారు మాట చెప్తే తెలంగాణ రాష్ట్రం చెల్లుబాటు అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నాయకులు చర్చించుకుంటా ఉన్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు గురించి భారతీయ జనతా పార్టీ ఎంత తక్కువ మాట్లాడితే తెలంగాణ సమాజం హర్షిస్తుంది. ఎందుకంటే దేశంలో జనగణనలో కులగన్న పెట్టాలంటే భారతీయ జనతా వ్యతిరేకించింది. రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత ఇప్పుడు భారతీయ జనతా పార్టీ దేశంలో జనగణనలో కులగన్న చేస్తామని చెప్పి చాలా స్పష్టంగా ఒప్పుకుంది. కాబట్టి మాట్లాడదాం విఠల్ గారితో. అంటే మీ అనాలిసిస్ ప్రకారం, కాంగ్రెస్ పార్టీ లైన్ ప్రకారం ఏంటంటే తెలంగాణ బీజేపీని కేసీఆర్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, అంతే కదా విఠల్ గారు? గుడ్ మార్నింగ్.